హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం సుజీ రవ్వ మరియు పాలతో ఒక మంచి స్వీట్ రెసిపీ చూద్దామండి. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినా లేదంటే మన ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నా ఒక్కసారి ఈ విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా తిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. ముందుగా మనం క్యారమెల్ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 1/2 కప్పు వరకు పంచదార వేసుకోండి. పంచదార మొత్తం కరిగి మనకి తేనె రంగులోకి రావాలండి. అప్పటి వరకు కూడా మీరు ఈ విధంగా కలుపుతూ కరిగించుకోండి. పంచదార కరిగి కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతుంది కదండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార మొత్తం కూడా కరిగేంత వరకు మీరు కరిగించుకోవాలండి. చూస్తున్నారు కదండి, మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ట్రేలో కానీ లేదంటే బౌల్లో కానీ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ట్రేలో వేస్తున్నాను. క్యారమెల్ వేసిన వెంటనే ఈ ట్రేని మొత్తం కూడా అటు ఇటు తిప్పుతూ ఈ పాకాన్ని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చండి ఈ ప్లేస్లో. ఇందులోకి ఒక 1/2 కప్ వాటర్ కానీ పాలు కానీ పోసుకొని దీన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా స్మూత్ పేస్ట్ లాగా రావాలన్నమాట. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని దీంట్లోకి 2 కప్పుల వరకు పాలు పోసుకోండి. ఈ పాలు బాగా మరిగించుకోండి. ఒక 2 నిమిషాల పాటు పాలు పొంగి మనకి మరగాలండి. అప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పంచదార వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి. 1/2 కప్పు బొంబాయి రవ్వ కరెక్ట్గా సరిపోతుందండి. రవ్వ వేసిన తర్వాత మనం దీన్ని ఈ విధంగా కలుపుతూ ఉండాలండి, లేదంటే ఉండలు కడుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం చిక్కబడిన తర్వాత మనం కలుపుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలండి. 2 నిమిషాలకే ఈ మిశ్రమం మొత్తం కూడా చిక్కబడుతున్నట్టు మీకు కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా మనకి థిక్ బ్యాటర్ లాగా రావాలన్నమాట. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని మనం క్యారమెల్ వేసుకున్న ట్రేలో వేసుకుందామండి. దీన్ని ఒకసారి బబుల్స్ ఏమీ లేకుండా చక్కగా ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని లో టు మీడియం ఫ్లేమ్లో 30 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలండి. 30 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి తీసి చూసుకుందాం. దీన్ని ఒకసారి మీరు చేతితో టచ్ చేసి చూడండి. ఏమీ అంటుకోకపోతే కనుక మనకి స్వీట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకున్నారనుకోండి, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పుడ్డింగ్ లేదంటే రవ్వ మరియు పాలతో స్వీట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి దీన్ని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకుంటానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ us.